అంతర్జాతీయ మహిళా దినోత్సవం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు గారికి, ఉపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చి 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటుంది. పురుషులతో సమానమైన జీతభత్యాలను మహిళలకు అందించడం లేదు. సమాన హక్కుల పోరాటంలోనే ఆ విధమైన జీతభత్యాలను పొందవచ్చని విషయం మహిళలకు అర్థమయ్యింది. 1909వ సంవత్సరం అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని వస్త్ర ఉత్పత్తి కర్మాగారంలో స్త్రీల తమ హక్కుల కోసం పోరాడుతూ సమ్మె చేశారు. 17 దేశాలకు చెందిన వందలాది మహిళలు డెన్మార్క్ దేశం రాజధాని కోపెన్హెగెన్లో సమావేశం అయ్యారు. పనులు చేస్తున్న చోట మహిళలకు ప్రాథమిక హక్కుల సైతం నిరాకరించబడుతుందన్న విషయాన్ని ఆ సమావేశంలో వేదన భరిత హృదయాలతో అర్థం చేసుకోవడం జరిగింది. జర్మనీ దేశానికి చెందిన సమాజవాద ప్రజాస్వామిక పార్టీ స్త్రీ విభాగపు అధ్యక్షురాలు అయిన క్లారా జెట్కిన్ ఆ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకురాలు. అప్పుడు ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకోవాలని ఆమె సూచించారు. ఆ తదనంతరం 1911వ సంవత్సరం మార్చి 19వ తేదీని క్లారా జెట్కిన్ నాయకత్వంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తోంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి స్త్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.